ఎక్స్క్యూజ్ మీ, ఎస్. ఈ సీట్ మీదా? ఆహా కాదండి, ఇండియన్ రైల్వేస్. చాయ్ కాఫీ చాయ్ కాఫీ చాయ్ కాఫీ చాయ్ 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 కాఫీ. బై ద బై, ఐఎమ్ సుశీల్, ఏజ్ 27, హైట్ 6.1, సాఫ్ట్వేర్ ఇంజనీర్. సాఫ్ట్ గా మాట్లాడతారు. పేరెంట్స్ ప్రెషర్ తో పెళ్లి చూపుల కోసం అక్కడికి వెళ్తున్నారు. am I correct? నా పేరు సత్య. సత్య. ఆహా, వెరీ నైస్ నేమ్. సుశీల్, వెరీ ఓల్డ్ నేమ్. పలే పలే పలే. వీడెవడండి నా ప్రాణానికి? అంటే అది మా అంకుల్ పేరు. ఓహో, మీ అంకుల్ పేరా? నేను మీ పేరు అనుకున్నానే. అమ్మో, మెళ్ళో వేసుకున్న బ్లేడ్ లాగే పిల్ల చాలా షార్ప్. మనం ఎంత కామ్గా ఉంటే అంత బెటర్. ఏంటండి సైలెంట్ అయిపోయారు? మీ గురించి చెప్పానుగా, నా గురించి కూడా ఏదని చెప్పండి. హా. బంధువులింటికని బాంబే వచ్చి ఇక్కడ వాతావరణం భరించలేక బ్యాక్ అవుతున్నారు. మీ వాళ్ళకం చూస్తుంటే డిగ్రీ డిస్కంటిన్యూ అనుకుంటా, అంతే కదా? వేసారు లారిటీ తొక్క మీద కాలు. నేను డిగ్రీ డిస్కంటిన్యూ చేయలేదు, బంధువుల ఇంటికి బాంబే రాలేదు. నేను ఎల్ఎన్టీలో సాఫ్ట్వేర్ ఇంజనీర్ని. తెలుసండి. మ్యాటర్ మీ చేత చెప్పించాలని అలా అన్నాను. ఫిగర్ బాగుంది, బ్రెయిన్ బాగుంది. బాసు, నీకు 100 మార్కులు వేసాను. ఏంటన్నారు? పైకి కనిపించేంత తెంగరోళేం కాదు, తెలివైన వాళ్లే. థ్యాంక్ యూ. ఇంతకీ మీరు తిట్టారా పొగిడారా? రెండును. బాబు కింద బర్త్ మీదే. అవును తాతగారు. కొద్దిగా పైకెళ్తారా? నో ప్రాబ్లం, నాకేంటే నేను పెడతాను. పెద్ద బరువేం లేదు. థ్యాంక్ యూ బాబు. చాయ్ చాయ్ టీ టీ కాఫీ ఆగు. చాయ్ చాయ్. కూర్చోండి. కాఫీ తాగుతారా? తాగనండి. ఏం డబ్బులు లేవా? హైదరాబాద్ లో మీరు ఎక్కడ ఉండేది? రాజ్భవన్ రోడ్ లో. మీరు? మాకిల్లుంది, మేము రోడ్ల మీద ఉండం. ఏమండి, మీరేది స్ట్రైట్ గా మాట్లాడరా? హాయ్ కీర్తి. అన్నీ ఓకే అయితే మ్యారేజ్ కూడా వెంటనే ఉంటుందేంటే చెప్పు. ఏంటి నీ గోలా? అబ్బాయికి నేను నచ్చాలి, నాకు అతను నచ్చాలి, మేము చాలా మందికి నచ్చాలి. ఇంత డైలీ సీరియల్ ఉంది. పెళ్ళి ఎప్పుడు చూద్దామా అని ఒకటే ఎక్సైటింగ్ గా ఉంది. నా బ్రెయిన్ తినకుండా ముందు టిఫిన్ తిను. ఓకే పెట్టి. ఇందాకేదో అన్నారు. పెళ్లి చూపులకు వెళ్తున్నారా? అవునండి, ఇంట్లో పెళ్లి గోల ఎక్కువైంది. ఇంక తప్పేట్లేదు. ఎప్పుడోకప్పుడు ఎవరో ఒకరిని చేసుకోవాలి కదా. సరే కానివ్వండి అన్నాను. సేమ్ ప్రాబ్లం అండి. అమ్మా నాన్న ఒకటే ఫోర్స్ చేస్తున్నారు. బ్యాచులర్ని కదా, ఫుడ్ కి బెడ్ కి ప్రాబ్లం గా ఉంది. అందుకే లీవ్ అయ్యే నాటికి ఎవరైనా చేసుకుంటే మెస్ బిల్ అయినా తగ్గుతుంది. అసలు ఈ పెళ్లి చూపులు ఎందుకండి? మ్యాట్రిమోనీ మీద క్లిక్ చేస్తే ఆన్లైన్ లో 10 minutes లో సెటిల్ అయిపోతుంది. కరెక్ట్. ముందు కెరియర్ ఇంపార్టెంట్ అండి. ఓల్డ్ జనరేషన్ ఇవేమీ అర్థం చేసుకోరు. కరెక్టే. నేను బిజీ అన్నా కూడా వచ్చి అమ్మాయిని చూడు అంటున్నారు. వీడియో చాటింగ్ అరేంజ్ చేస్తే ఈ జర్నీ టైం సేవ్ అయ్యేది నాకు. ఏంటి తాతగారు అంత పెద్దగా నవ్వుతున్నారు? పెళ్లి మీద మీ అభిప్రాయం విన్న తర్వాత నవ్వు ఆగలేదు బాబు. ఇప్పుడు మేము అన్న దాంట్లో తప్పే ఉందండి. తప్పుగా అన్నారనడం లేదు బాబు, తప్పుగా అర్థం చేసుకున్నారంటున్నాను. ఈ రోజుల్లో పెళ్లి గురించి గాని దాని ఇంపార్టెన్స్ గురించి గాని ఆలోచించడం మానేశారు. ఏదో పండక్కి దుకాణానికెళ్ళి కొత్త బట్టలు కొనుక్కున్నట్టు హడావిడిగా లైఫ్ పార్ట్నర్ని సెలెక్ట్ చేసుకుంటున్నారు. కెరీర్ అంటే లక్షల్లో జీతం, లగ్జరీ జీవితం అనుకుంటున్నారు. లక్షణమైన జీవిత భాగస్వామి కావాలంటే దానికి సంపూర్ణంగా ప్రేమతో నిజంగా ప్రేమించగలిగి ఉండాలి. ఏమిటండి ఇంట్లో నాకు చెప్పినట్టు ట్రైన్లో అందరికీ చెప్తున్నారు. బాబు మీరేమనుకోకండి. భలేవారండి, చెప్పడం పెద్దల ధర్మం. వినడం వినకపోవడం పిల్లల ఇష్టం. ఏమ్మా, జర్నీ ఎలా జరిగింది? ప్రయాణం ఎలా సాగింది? చాలా బాగా జరిగిందమ్మా. కత్తి కేక సూపర్ డమరకం. ఏంటి అన్ని సినిమా పేర్లు వరుసగా చెప్తున్నావు? ఇది వరకు జర్నీ అంటే జ్వరం వచ్చేది కదా. ఈసారి ప్రయాణంలో ఓ స్పెషాలిటీ ఉంది కాబట్టి. స్పెషాలిటీయా? మీరు పెళ్లి చూపులకి ఫిక్స్ చేసిన అబ్బాయి సుశీల్ నిన్న ట్రైన్లో కలిశాడు. ట్రైన్లోనా? చూపులు మాటలు అన్ని ట్రైన్లోనే అయిపోయాయి. ఏముంటుంది ఇది? ఇంక పెళ్లి ఫిక్స్ చేయడమే బ్యాలెన్స్. ట్విస్ట్ ఏంటంటే నేనెవరినో అతనికి తెలీదమ్మా. వాళ్ళ ఇంట్లో వాళ్ళు అతనికి నీ ఫోటో పంపించడం మర్చిపోయి ఉంటారే. ఇంతకీ అబ్బాయి ఎలా ఉన్నాడే? ఐఫోన్, ఐకాన్, ఐఫిస్ట్ లా అందంగా ఉన్నాడు. దీనికి నచ్చేసాడండి, వెంటనే ముహూర్తం పెట్టించేద్దాం. కానీ అతనికి నేను నచ్చాలి కదమ్మా. ఈ బంగారం ఎవరికి నచ్చకుండా ఉంటుంది? అంతేనంటారా?
ఇరుగు దిష్టి పొరుగు దిష్టి ఇంకా మీ మావయ్య దిష్టి. అమ్మా ఏంటిదంతా నాన్న? మీ అమ్మకి ఎదురు చెప్పే ధైర్యమే ఉంటే పాతికేళ్లుగా రియాలిటీ షోలో జడ్జి లాగా ఇలా కామ్గా ఎందుకుంటానరా? అబద్ధం చెప్పి అలవాటు లేదు అల్లుడు మీ నాన్నకి. నువ్వు నువ్వు బాబ్జీ మావయ్య కదా? గెటప్ మారితే గుర్తుపట్టలేకపోయాను. ప్రస్తుతం ఏం చేస్తున్నావేంటి? వాంటెడ్ కాలం చూస్తున్నాడు రా. ఎందుకు నాన్న? ఇప్పటికైనా ఉద్యోగం చేయకపోతే బాగోదని వాళ్ళ ఇంట్లో తిడితే 10th క్లాస్ లిస్ట్ పట్టుకుని ఇక్కడికొచ్చి పడ్డాడు ఎదవ. ఉద్యోగం ఏంటి మావయ్య? హాయిగా ఊరెళ్ళిపోయి వ్యవసాయం చేసుకోవచ్చు కదా. నిన్నే చేలో వ్యవసాయం పక్కోడికి సాయం ఎప్పుడూ చెయ్యనురా. చేస్తే ఉద్యోగం లేదంటే ఖాళీ అంతే. రిటైర్మెంట్ ఏజ్ లో నీకు ఉద్యోగం ఎవరిస్తారు మావయ్య? ఊరుకోరా, మావయ్యని ఎదురుగా పెట్టుకొని అన్నని మాటలంటే మనసులో పెట్టుకోడు. పర్లేదక్క, మీరు ఎన్నన్నా నేను మనసులోనూ పెట్టుకోను, మడిచి పరుసులోనూ పెట్టుకోను. కాకపోతే ఈ వైట్ హెయిర్ చూసి ఏజ్ అయిపోయింది అనుకుంటున్నాడు అల్లుడు. ఈ బ్యూటిఫుల్ పర్సన్ కి ఇది బాల నేర్పన్న సంగతి తెలియదు. ఏదైనా నువ్వు గ్రేట్ మావయ్య. ఎన్ని తిన్నా భలే తుడిచేసుకుంటున్నావే. సర్లేరా, మాతో మాట్లాడడం వాడితో పోట్లాడడం ఆపి ముందు రెడీ అవ్వు. ఈ రోజు మనం స్వామి నాగచైతన్య గారి దగ్గరికి వెళ్ళాలి. ఏంటి హీరో నాగ చైతన్య స్వామీజీ అయిపోయాడా? ఎన్నాళ్ళైంది చెప్పు బావా. అరే ఎదవా, ఆ ఎదవా కూడా ఆపరా. నేను చెప్పేది భవిష్యత్తు చెప్పే ఆ స్వామి నాగచైతన్య గురించి. ఆయన చెప్పడం వల్లే వీడికి ఉద్యోగం వచ్చింది. అయితే స్వామీజీ ఉద్యోగాలు కూడా రికమెండ్ చేస్తాడా? ఒరేయ్ చెత్తనా కొడక, వీడి జాతకం చూసి ఉద్యోగం వస్తుంది అని ఆయన చెప్పారు. ఆయన చెప్పిందే జరిగింది, జరిగేదే ఆయన చెప్తారు. అయితే మేము కూడా ఆయన చూస్తాం, ఏం జరుగుతుందో చూద్దాం. ఆ చదువుగానిలే. అక్క ఏంటి? కరెంటు యూసఫ్గూడలో 8 గంటలకి, తార్నాకలో 9ంటికి, పతేనగర్లో 10ంటికి మరి పోతుంది. ఇక్కడ ఎప్పుడు పడితే అప్పుడే పోతుంది. ఓహో. అందుకనే ఓపెన్ ప్లేస్ లోనే ఓపెన్ డిస్కషన్ పెట్టుకుంటే బెటర్. ఏంట్రా అంతా బయట కూర్చున్నారేంటి? లోపల కరెంటు పోయి వచ్చింది కదా, ఇక్కడే హాయిగా ప్రశాంతంగా ఉంది. పెళ్లి చూపులు ఇక్కడే పెట్టుకున్నారు. అయ్యయ్యో, ఇదేంటోదినా పరాయి వాళ్ళ బయట కూర్చున్నారు, లోపలికి రండి. పరాయి వాళ్ళం కాదు కాబట్టి ఇక్కడ కూర్చున్నాం. మా ఇంట్లో అయితే కూర్చోమా ఏంటి? చెల్లెమ్మ, ప్లేస్మెంట్ సంగతి మాకు వదిలేసి ప్లేట్స్ పట్టురండి. లోపల ఉన్న ఐటమ్స్ ఇక్కడ సర్దితే మ్యాటర్ నడుస్తుంటుంది. తీసుకోండి. తీసుకోవద్దు. వద్దండి వద్దండి, వాళ్ళు తినకూడదు, గతికితే అరగదంటారు. ఒరే ఎదవా, ఎస్ తెలిసి తెలియని సామెతలు చెప్పకరా. అరగదు కాదు అతకదు. ఆఫ్ కోర్స్. పగటి వేషగాళ్ళలాగున్నాడు. ఎవర్రా ఇతను? మా బామ్మడిది ఎదవా. నైస్ టు మీట్ యు. ఏం చేస్తుంటారు? మీరు నా చేయదులేస్తే స్వీట్ తింటాను. గుడ్ జోక్. ఇప్పుడు కాదు, జనరల్ గా ఏం చేస్తుంటారు? జనరల్ గాను రిజర్వ్డ్ గాను ఎప్పుడు ఇదే పనిలో ఉంటా. సిల్లీ ఫెలో. ఇంకేంట్రా విశేషాలు? మన పాత మిత్రులు ఎవరైనా వస్తున్నారా? పాత మిత్రులు ఎవరు రావడం లేదు గాని ముందు కొత్త కోడల్ని తీసుకురారా. యా మీరా బాగున్నారా? ఇదేంటి ఇంత బాగుంటే బాగున్నారా అని ఎక్స్ప్రెషన్ లేకుండా అడుగుతున్నాడు. ఏమండి, అమ్మాయి బాగుంది కదండి? ఒరేయ్, అమ్మాయితో ఏదైనా మాట్లాడాలనుకుంటే మాట్లాడేసేరా. వీణ వాయించమంటారేంటి? మంగళహారతి పాట, పోనీ భరతనాట్యంలో స్టెప్ మాట్లాడవేరా. ఆల్రెడీ ట్రైన్ లో మాట్లాడుకున్నాగా. ట్రైన్ లో మాట్లాడమేంటి? అదంతా తర్వాత చెప్తాను కానీ చూసాంగా, వెళ్తామా? అమ్మాయి మాకు నచ్చింది. నీ ఒపీనియన్ ఏంట్రా? నా ఒపీనియన్ ఇప్పుడే అమ్మకి చెప్పాను నాన్న. మీ అమ్మకి చెప్తున్నావు సరే, మరి వాళ్ళకేం చెప్పమంటావురా? ఊరెళ్ళాక ఉత్తరం రాస్తానని చెప్పు. అందరూ ఒక ఊళ్ళోనే కదా ఉండేది. పెళ్లికెళ్తూ తద్దినం బ్రాహ్మణ్ణి ఎంట తీసుకెళ్ళినట్టు నిన్ను కూడా తీసుకొస్తే ఏ పని అవదరా ఎదవా. బాగుంది బావా, బలవంతంగా ఇక్కడికి తీసుకొచ్చింది నువ్వు. తిట్లేమో నాకా? ఛీ, నోర్మయ్. ఓకేరా, ఇంటికి వెళ్ళాక ఫోన్ చేస్తానురా. అలాగే. ఓకే సత్య గారు, బాయ్, వస్తాం. బాయ్. ఏంటండి, అబ్బాయి వాళ్ళకం చూస్తుంటే అదోలా ఉన్నాడు.